భర్త 'రాజనీడు' మూడ్‌తో ఇప్పుడు సమంత ఒక కొత్త లైఫ్‌నైతే స్టార్ట్ చేయబోతుంది. అయితే తన కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం అనేది తనకేమి అంత సులువుగా జరిగిన పనైతే కాదు. నాగ చైతన్యతో 2021లో తను విడిపోయిన తర్వాత అసలు సమంతకొచ్చినన్ని కష్టాలు బహుశా ఎవరికీ రాలేదేమో అనిపిస్తుంది. అప్పటి వరకు ప్రొఫెషనల్‌గా లక్కీ చాంప్, లక్కీ గర్ల్‌గా తను ఎంతో గొప్పగా తన లైఫ్‌ని తనకు తానే మలుచుకుంది. సెల్ఫ్ మేడ్ పర్సన్ లాగా అయిపోయింది. అయితే ఇప్పటికీ తన ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎటువంటి చిన్న చిన్న చికాకులు కూడా లేవు. కానీ తన పర్సనల్ లైఫ్ ఎన్నో ఎదురు దెబ్బలు తగలడం వల్ల తన ప్రొఫెషనల్ లైఫ్ కూడా కొంతవరకు ఒడిదుడుకులు ఫేస్ చేసింది. సరిగ్గా నాగ అవును. చైతన్యతో తన ఫ్యామిలీని ప్లాన్ చేయాలి. తనకంటూ బేబీ ఉండాలి అనుకునే టైంకి వాళ్ళిద్దరి మధ్య డైవోర్స్ ఏర్పడింది. అయితే తాజాగా మీకు ఈ విషయం తెలుసో లేదో తెలీదు కానీ నాగ చైతన్య, శోభిత ఒక ఈవెంట్‌కి వెళ్లారు. ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక హీరో 'నవీన్ పొలిశెట్టి' చేయి అని పిలుస్తుంటే, అది చేయి కాదు చైతు అని పిలవండి అంటూ చాలా స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చింది. అయితే వెంటనే చైతు అని ఆ హీరో పిలిచేసాడు కానీ, చెయ్ అని తను ఎందుకు పిలవద్దందంటే, సామ్ చెయ్ ఈ కాంబినేషన్‌ని ఎక్కువగా ప్రజలు ఇష్టపడుతుంటారు. అయితే ఇది ఎక్కడో, ఎందుకో, ఎలానో కానీ సమంతకైతే చేరవేయడం జరిగింది. అంటే సోషల్ మీడియా వల్లనైతేనేం గానీ, షార్ట్స్ వల్లనైతేనే గానీ తెలుస్తుంది కదా సమంతకి. అయితే దీనికి సంబంధించి శోభితకి ఇమ్మీడియేట్‌గా ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే తనేమంది అంటే, కొన్ని కొన్ని రిలేషన్స్, కొన్ని కొన్ని మెమరీస్ జీవితాంతరం మనతోనే ఉంటాయి. అవి ఎవరో విడదీస్తేనో, లేకపోతే వాటినేదో మార్చేద్దామని ప్రయత్నిస్తేనో అవేవి జరగవు. ఎందుకనంటే, అవి జీవితంలో ఎప్పటికీ తిరిగి రాలేని మెమరీస్. ఆ మెమరీస్‌ని ఇద్దరు హార్ట్స్ ఎంతో హ్యాపీగా ముందుకు నడవాలి అని చెప్పి ఒక ఆహ్, ఒక ఆలోచించుకున్న ఒక అందమైన ప్రపంచంలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్. అలాంటి క్యారెక్టర్స్‌ని ఏదో మార్చేద్దాము, ఏదో రాత్రికి రాత్రి దాన్ని చేంజ్ చేసేద్దామంటే కుదరదు. ఓపికతో ఉండాలి. ఓపికతో ఉంటేనే ప్రతీదీ సాధ్యమవుతుంది. టైమ్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ అంటూ చెప్పడం జరిగింది. నిజానికి అక్కడ 'నవీన్ పోలిశెట్టి' అనే హీరో నాగ చైతన్యాన్ని చై అని పిలిచినా, నాగ చైతన్య అని పిలిచినా, చైతు అని పిలిచినా, ఎలా పిలిచినా కూడా ఇప్పుడు నాగ చైతన్య అయితే మాత్రం శోభిత భర్తే కదా! సో, అలాంటప్పుడు సమంత విషయంలోనే అతను అలాగా నిర్ణయం తీసుకొని అందరి ముందు ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? ఇది నిజమే అనుకుంటారా? అంటే ఇది కరెక్టా? అలా చేయడం కరెక్టా? లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.